ఒక 2 డేస్ నుంచి వర్టిగో సమస్యతో బాధపడుతున్నాను. ఇట్లా నిద్ర లేస్తేనే కళ్ళు తిరగడం, బిల్డింగ్‌లన్నీ ఇట్లా తిరిగిపోవడం అట్లా బాధపడుతున్నాను. 2 డేసే జస్ట్ నిన్న, ఈరోజు. అయితే నాకు ఎందుకబ్బా ఇట్లా అనిపించింది. సరే బ్రెయిన్‌లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే అలా అవుతుందని నా యూట్యూబ్‌లో చెప్తుంటే డాక్టర్స్ విన్నాను. తర్వాత ఈ ఇంట్లోనే కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చని తెలిసింది. యోగా 2 యోగాలు చేస్తే సరిపోతుందని చెప్పారు. చేస్తున్నాను. యోగాసనాలు 2 అన్నమాట. 2 టైప్స్ ఆఫ్ యోగాసనాలు చేస్తే వర్టిగో సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చని డాక్టర్ అదే సత్యనారాయణ ఏదో ఆయన యూట్యూబ్‌లో చెప్పాడు. చూశాను. అది ఫాలో అవుతుంది. ఇట్లా కాళ్ళు 2 వెడల్పులో పెట్టి నిలబడి 2 చేతులు థంబ్స్ మీద నడుముకు ఇట్లా పెట్టాలి. బ్యాక్ సైడ్ థంబ్స్ నడుముకు ఆనించాలి. ఆనించి ఇట్లా చాపేందో మెడ నొప్పి వచ్చినా చాలా అనిపించినా ఆపేయచ్చాను. ఒక నిమిషం రిలాక్స్ అయిన తర్వాత కొంచెం నాకు ఒక 2 సెకండ్స్ అంతే రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఆసనం త్రిభుజాసనం. మళ్ళీ మనకు చాలా అనిపించినప్పుడు మళ్ళీ సేమ్ పొజిషన్ ఉంటుంది. ఇంకా అర్ధచంద్ర ఆసనం. ఇట్లా 2 కాళ్ళు ఇట్లా వెనక్కి పెట్టి లెఫ్ట్ హ్యాండ్ మీద లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పాదానికి ఈ చేతి వేళ్ళను లెఫ్ట్ హ్యాండ్కు లెఫ్ట్ లెగ్ పాదానికి చేతి వేళ్ళను ఆనించాలి. ఆనించి రైట్ లెగ్ ఉంది కదా ఈ చేయి ఇట్లా లేపుతూ చూడాలి. మనకి ఇంకా చాలా అనిపించినప్పుడు ఆపేసేయాలి. ఇలా ఆపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ రిలాక్స్ కావాలి. కూర్చొని రిలాక్స్ కావాలి. వర్టిగో ప్రాబ్లంకి ఈ 2 ఆసనాలు చేస్తే ఈ ప్రాబ్లం నుంచి మనకు రిజల్ట్ మంచిగా వస్తుంది. ఓకేనా? ఒక డైలీ మార్నింగ్ ఈవినింగ్ చేస్తే చాలంట చెప్పారు డాక్టర్ గారు. నేను కూడా ఫాలో అవుతున్నా. అలా నాకు వచ్చిందనమాట వర్టిగో. వర్టిగో అంటే మెయిన్ నిద్ర నుంచి ఇట్లా లేస్తేనే ఇలా కళ్ళు తిరగడము, మన చుట్టూ ఉన్న అదే ఏముంటాయో అవి ఇట్లా రౌండ్గా తిరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. దాన్ని వర్టిగో అంటారు అన్నమాట. ఆ వర్టిగో సమస్యను పరిష్కారం ఏంటంటే చిన్న చిట్కాలు, అదేం పెద్ద భయపడాల్సినంత
డిసీజ్ కాదు, ఇబ్బందికరమైనటువంటి భయపడాల్సినటువంటి ఏమి లేదు. చిన్న చిట్కాలతో నయమవుతుంది, మంచిగా అవుతుంది. ఇంకోటి ఎర్లీ మార్నింగ్ ధనియాల రసం తాగాలి. ఓకేనా, బాగుంటుంది. ధనియాలు మెత్తగా నూరి, గసగసాలు మెత్తగా నూరి పేస్ట్గా చేసి తినొచ్చు, లేదంటే బాయిల్ వాటర్లో కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కలిపి తాగొచ్చు. ఈ 2 ఆసనాలు, ఈ 2 చిట్కాలు మంచిగా పనిచేస్తాయి. మీరు కూడా ఒకవేళ ఎవరికైనా ఉంటే చేయొచ్చు. థ్యాంక్ యూ.